తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నమస్తే, నేను కేశవ్ గుంటూ సుమన్ టీవీ. అల్లు అర్జున్ బెయిల్ ఉదంతం చుట్టూ ఇప్పుడు రాజకీయం ముసురుతోందా? సంధ్యా థియేటర్ ఘటన తర్వాత జరిగినటువంటి అంశాలు, వరుస పరంపర, కేసుల నమోదు, అరెస్టు, 12 గంటల్లో విడుదల, వీటన్నిటి పరాకాష్ఠగా చూస్తే తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత మొత్తం వ్యూహమే మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు అల్లు అర్జున్ చేసినటువంటి వాదనని కౌంటర్ చేస్తూ పోలీసులు విడుదల చేసిన వీడియోలు నిజం ఏంటి అని చెప్పే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు అల్లు అర్జున్ తరపున తనదైన శైలిలో తన తప్పు ఏమీ లేదు అని చెప్పేటువంటి ప్రయత్నం కూడా జోరుగా సాగుతుంది. మొత్తం మీద సినిమా పరిశ్రమ మొత్తాన్ని కుదిపేస్తున్నటువంటి ఉదంతంగా సంధ్యా థియేటర్ ఘటన మారిపోయింది. తదుపరి పరిణామాలు ఎలా ఉండొచ్చు? ఒకవైపు బెయిల్ రద్దు అంటున్నారు, అలానే థియేటర్ లైసెన్స్ రద్దు అంటున్నారు, మరోవైపు ఇండస్ట్రీకి కూడా కోలుకోలేని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తుందనే సంకేతాలు ఉన్నాయి. వీటిపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. మొత్తం స్టోరీ అంతా, జరిగిన వ్యవహారం అంతా చూస్తే ఏంటంటే టోటల్ సినారియోలో మేజర్ బ్లండర్ ఏది, ఎందుకు ఇంత ముదిరిపోయి ఏదో రాజకీయ దుమారంలా మారిపోయేటువంటి పరిస్థితి ఈ సంఘటన విషయంలో, ఈ అంశాల చుట్టూనే ఎందుకు నడవాల్సిన పరిస్థితి వచ్చింది? ఎవరు తప్పు చేశారు? ఈ ఎవరికి వారు మేము తప్పు లేదంటే లేదనే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇది మొత్తం కూడా అండి, ఇంత విపత్కరమైన పరిస్థితి తెలుగు సినిమాకి ఎప్పుడు లేదు. మీరు అన్నట్టు 24 క్రాఫ్ట్స్ దీని మీద ఆధారపడే వాళ్ళు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ వేలాది మంది ఉంటారు, సినిమా అభిమానం ఉన్నారు. సరే, ఇన్నాళ్ళు లేని పరిస్థితి ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఎవరు అనేది మీరు అడిగిన ప్రశ్నకి స్వయంకృత అపరాధంగా నేను భావిస్తాను. అంటే ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీలో చెప్పాల్సి వచ్చిందంటే, ప్రతిపక్ష నాయకుడిగా అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పిన ఇదికి రైజ్ చేసిన అంశానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుందంటే ఆ పరిస్థితి వస్తుందని అనుకోలే నేను. చిన్నది కూర్చొని సాల్వ్ అయ్యేదాన్ని ఇప్పుడు ఈ రోజున చాలా పెద్ద ఇష్యూ చేసి రేపు ఈ సినిమా పరిశ్రమ ఏంటి భవిష్యత్ అనే రీతిలో వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయన మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా అండి తప్పేం కనిపించట్లా. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ పీపుల్ అండ్ ప్రభుత్వ ఆస్తులు కానీ ఆయన కాపాడాల్సిన బాధ్యత అయింది. ప్రజలు ఎన్నుకున్నారు ఆయన్ని. ఎన్నుకున్నప్పుడు ఆయన ఏంటి, శాంతి పద్ధతులు ఎవరి చేతిలో ఉన్నాయి? హోంశాఖ ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలోనే ఉంది. పైగా అసెంబ్లీలో స్టేట్మెంట్ అంటే అసెంబ్లీ స్టేట్మెంట్ ఆధారాలు లేకుండా యథాలాపంగా మాట్లాడేది కాదు. కాబట్టి ఆయన ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు పోలీసులు చెప్పిన హీరో అల్లు అర్జున్ వినలేదు, వినకూడని పరిస్థితి ఎందుకు వచ్చింది, దానికి పర్యవసానాలు 2 సార్లు చివరికి డీసీపీ వచ్చి చెప్పేదాకా, బలవంతాన్ని బయటికి పంపించేటప్పుడు కూడా మనిషి చనిపోయిందని చెప్పారన్నారు. అయినా వినిపించుకోకుండా అభివాదాలతో వెళ్ళాడనేది వాళ్ళ ఆరోపణ. ఇదంతా కూడా 12 గంటల లోపు జరిగింది, 11:30-12 మధ్య. అదంతా ఎవిడెన్స్ చూపించారు. దీనికి చూపించకముందే మా దగ్గరకు వచ్చినాయి అంటే ఆధారం లేకుండా, పోలీసుల నుంచి సమాచారం లేకుండా ముఖ్యమంత్రి గారిని చెప్పడుగా అసెంబ్లీలో, అంతే కదండి. దానికి ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఫస్ట్ బ్లండర్, మేజర్ బ్లండర్ కదా. మొత్తం అంత స్టోరీలో బెయిల్ వచ్చినా కూడా కొంత సద్దుమణిగింది అనుకుంటే, ఆయన జనాన్ని పోగేసుకొని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అందరూ వచ్చి పరామర్శలు చేయడం, అది ఒక రెచ్చగొట్టేటువంటి చర్య. మళ్ళీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి, అసలు ప్రెస్ మీట్ పెట్టే రైట్ ఉంటుందో? ఒక లీగల్ ఎక్స్పర్ట్గా మీరు చెప్పండి. ఇప్పుడు ఆయన బెయిల్, మధ్యంతర బెయిల్ పైన ఉన్నారు, రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చినాక ఈయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అనేది సబబైన విషయమేనా? సబబు కాదండి. నేను మీరు అన్నట్టు లీగల్ యాజ్ ఎ లా చదువుకున్నట్లుగా చెప్తున్నా, ఇంటీరియం బెయిల్ పూర్తి స్థాయి బెయిల్ కూడా కాదు. ఈయన రిక్వెస్ట్ చేసేసి ఇంటీరియం బెయిల్ తెచ్చుకున్నారు. 12 గంటలు చెంచల్గూడ జైల్లో ఉన్నారు. వచ్చినప్పుడు ఎక్కడ కూడా మాట్లాడకూడదని వాళ్ళకే తెలుసు. మేము మాట్లాడలేకపోతున్నామని అరవింద్ గారితో సహా వీళ్ళంతా అంటున్నారు. పక్కన అశోక్ రెడ్డి లాంటి న్యాయవాదిని పెట్టుకున్నప్పుడు మీరు ఆలోచించి మాట్లాడాలి కదా. ఓ పేపర్ స్టేట్మెంట్ అయినా నా క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది అని నిజం నిలకడ మీద తెలుస్తుంది, కోర్టుల మీద న్యాయస్థానం మీద నమ్మకం సరిపోయేది పర్ఫెక్ట్గా. మీలాంటి వాళ్ళు ఆయన వెనక పెద్ద ఆర్మీ ఉందంటున్నారు, పిఆర్ టీము ఉందంటున్నారు, లీగల్ టీము ఉంది. ఇన్ని టీములు ఉండి ఎందుకని ఆయన్ని సరైన మార్గంలో నడిపించలేకపోయారనేది మీరు చెప్పిన ఒక పదం. కేశవ్ గారు 2.5 దశాబ్దాలు 3 దశాబ్దాల అనుభవంతో చెప్తున్నారు. సింపుల్ లాజిక్. ముఖ్యమంత్రి గారు చెప్పారన్న దానికి ఆయన మీరు అన్నట్టు ఒక ట్విట్టర్లోనో ఏదో ఒక ప్రెస్ రిలీజ్ చేస్తే అయిపోయేది. నేనేదో తప్పు చేయలేదు, పోలీసులు నాకు చెప్పలేదంటే ఎంటైర్ పోలీసు వ్యవస్థని, ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు. పోలీసులు హర్ట్ అయ్యారు. ఇప్పుడు ఎప్పుడూ స్మూత్గా ఉండి ఆనంద్ మంచి క్రికెటరు, కమిషనర్ ఆనంద్ గారు అంత ఇదిగా వాళ్ళంతా సేకరించుకొని
డీజీపీ ఒకవైపు జితేంద్ర గారు కావచ్చు, ఐపీఎస్ వీడియో ఎవిడెన్సెస్ తో పెట్టేశారు. విత్ వీడియో ఎవిడెన్స్ 12 గంటల ఫుటేజ్ వాళ్ళు దాదాపుగా తీసుకుంది ఏంటంటే 10,000 వీడియోలు. అంటే ఎంత టైం పట్టింది చెప్పండి? 10,000 వీడియోలు సేకరించారంటే ఈ కేసుని ఎంత ఫెస్టేజ్కి తీసుకున్నారో మనం చూడాలి. కాబట్టి ఇక్కడ ఏంది, మనిషి రేవతి చనిపోయింది, శ్రీతేజ చావు బతుకులో ఉన్నారు. ప్రధానమైన ఆరోపణలు ఏంది, తెలిసి ఇన్సిడెంట్ జరిగింది, చావుకి కారణం ఈయనే అని కోమటిరెడ్డి గారు కూడా చెప్పారు నిన్న. ఆ రేవతి మృతికి కారణం ఎవరు? అల్లు అర్జున్ అని చెప్పారు. మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెప్పారు. ఇంతమంది మంత్రులు చెప్తున్నారు. మీరు తప్పు ఎక్కడ జరిగిందంటే సార్, ప్రధానంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి మీరు సమయం పాటిస్తే చిన్న సరిపోయేది. జనరల్గా అల్లు అరవింద్ గారు ఇలాంటి విషయాలు చాలా స్ట్రాటజిక్గా ఉంటారు, వ్యూహాలు బాగా రచిస్తారు, కాబట్టి కంట్రోల్డ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ అల్లు అరవింద్ గారి ప్రమేయం కూడా ఏం లేదా? ఆయన మాట్లాడాలనుకుంటే మాట్లాడేసి ఉండొచ్చు అనుకోవచ్చా? సరే, ప్రమేయం లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? తండ్రి కదా, కంట్రోల్ చేయాలి కదా. అంటే నేను 50% ఇట్లా అని, నేను 50% ఆఫ్లో ఉన్నాను, నేను ఇందాక ఏం మాట్లాడాను రెడీ అని చెప్పేసి అంటున్నాడు కదా. ఆయన చెప్తున్నాడు కదా, అందరికీ ప్రజలు చూస్తున్నారు కదా. ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే దాంట్లో ఇప్పుడు ఏంటంటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఇప్పుడు పోలీసుల్ని విచారించాల్సిన పోలీసుల మీదే మీరు అభివాదాలు వేస్తే, ఒక వ్యక్తి మా వాడు క్రెడిబిలిటీ 3 జనరేషన్స్ నుంచి మేము ఉన్నామని చెప్పి అంటున్నాడు, 22 సంవత్సరాలు కష్టపడి ఈ ఇమేజ్ని తెచ్చుకున్నాడు అంటున్నాడు. ఓకే, మీ కొడుకు మానసికంగా 15 రోజుల నుంచి ఇబ్బంది పడితే చూడలేకపోతున్నాను అన్నాడు. ఓకే, అదే సమయంలో రేవతి మృతికి వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతుందో కన్నీళ్లు పెట్టుకున్నారు కదా. నాయక్ మా చేతిలో ఒక ప్రాణం పోయింది అంటే తప్పలేకపోతున్నాను. నిజంగా ఆయన రాజు నాయక్ సార్, సిఐ. అవును అవును. రేవతిని బతికించడానికి 15 రోజులు బతికించలేకపోయాను సార్ సిపిఆర్. నా పక్కనున్న మౌనిక అనే ఎస్ఐ కూడా వచ్చి సిపిఆర్ చేసిన బతికించలే. 15 రోజుల నుంచి నాకు నిద్రపడతలేదని కళ్ళమట నీళ్లు పెట్టుకున్నాడంటే పోలీసులు మనల్ని రక్షించే సేవకులు సార్. వాళ్ళని మీరు ప్రశ్నించి నువ్వేదో సినిమాలో లాగా కాదు కదా, ఇది నిజ జీవితం. ఇప్పుడు రియల్ హీరో కాదు మీరు, రియల్ హీరో ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు స్క్రిప్ట్ ప్రకారం సినిమాలో చేస్తారు. ఇప్పుడు మనల్ని కాపాడేది ఎవరు? పోలీసుల్ని మీరు ప్రశ్నిస్తే పోలీసులు ఏం చేశారు? ఇప్పుడు ఎవిడెన్స్తో సహా 12 నిమిషాల పాటు ఈ వ్యవహారం అంతా కోర్టు ప్రొసీడింగ్స్ లో బహుశా బయటకు ఉండేది. ఇప్పుడు రోడ్డు మీద వేసుకున్నట్టు ఉంది. ఇప్పుడు జనం అందరిలోకి ఒక క్లారిటీ తెలిసిపోయింది, ఇంత జరిగింది. రాత్రి 11:30కి థియేటర్లోకి వెళ్ళినాయి చెప్పిన వీడియో ఫుటేజ్ మినిట్ టు మినిట్ పెట్టారు సార్ కదా. సార్ ఇక్కడ ఏంటంటే పోలీసులు మేము అడిగామని చెప్పి వీళ్ళు చెప్పారు సార్, పోలీసుల మీద నెట్టేశారు. వీళ్ళు బందోబస్తుకి ఎవరిని అడిగారు? సంధ్యా థియేటర్ వాళ్ళు అడిగారు. సంధ్యా థియేటర్ చిక్కడపల్లి పోలీసులు అడిగారు. చిక్కడపల్లి పోలీసులు ఇచ్చే పరిస్థితులు మేము లేవు, బందోబస్తు కల్పించలేవు, హీరోని చిత్రబృందాన్ని రావద్దని చెప్పారు. అది చూపించకుండా ఇది మాత్రమే చూపించి బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు వీళ్ళు మొత్తం చూపించారు, కంప్లీట్ గా చూపించారు, మినిట్ టు మినిట్. అదే లెటర్ వెనక సైడ్ రాసి ఇచ్చారంట, వీళ్ళు ఒక సైడ్ జిరాక్స్ తీసి చూపించారు. ఇక్కడ ఏమైందండి సార్, ఈ రోజు జరగబోయేది ఏంటంటే ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ముఖ్యమంత్రి గారు ఏంటంటే మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధి ఆయన. పోలీసు యంత్రాంగం లా అండ్ ఆర్డర్ క్రమశిక్షణ పెట్టాల్సింది. వాళ్ళనే ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఎవిడెన్స్ విచారించేది ఎవరు? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్ అంటారు సార్. దాంట్లో విచారించేది పోలీసులు. పోలీసుల్ని మీరు ప్రశ్నించినప్పుడు పోలీసులు మొత్తం ఆధారాలు చూపించారు, తప్పు అల్లు అర్జున్ అని చూపించారు. ఇప్పుడు ఇంటీరియం ఆర్డర్, నువ్వు తాత్కాలిక బెయిల్ మీద ఉన్నావు, ఏమండి తాత్కాలిక బెయిల్ మీద ఉండి మమ్మల్నే ఇది చేస్తున్నాడు, మా యొక్క బెయిల్ పైన యాక్షన్ తీసుకుంటారు, ఎందుకంటే మా విచారణకి ఆటంకం కలిగిస్తున్నాడు, కాబట్టి మీరు ఈ బెయిల్ రద్దు చేయండి అని చెప్పి ఈరోజు పోలీసు మొత్తం కూడా హైకోర్టుకి వెళ్ళబోతుంది. కాబట్టి హైకోర్టుకి వెళ్తే అసలు లీగల్గా పాసిబిలిటీస్ ఎలా ఉండొచ్చు? ఈయన ప్రెస్ ముందరకు మాత్రం వచ్చి మాట్లాడాడు, ఇది ఒక్కటే ఒక రీజన్గా తీసుకోవడానికి ఉంటుందా? ఈయన బయటకు వచ్చిన రోజు నుంచి చేసినటువంటి యాక్టివిటీ అంతా కూడా స్క్రూటినీ చేసే ఛాన్సెస్ ఉంటాయి? అన్నీ చూస్తారు సార్. వాళ్ళకి కావాల్సింది కోర్టులో ఎవరైనా, మీరు చెప్పినా నేను చెప్పినా, ఎంత ప్రధానమంత్రి చెప్పినా, రాష్ట్రపతులు చెప్పినా, ఇప్పుడు మంత్రులు చెప్పినా, వాళ్ళకి కావాల్సింది ఎవిడెన్స్. చట్టంలో కావాల్సింది ఎవిడెన్స్. పోలీసులు కూడా విచారిస్తారు. పోలీసులు కంప్లీట్ విచారించేశారు. 10,000 సీడీలు మొత్తం వీడియోలు చూశారంటే ఎంత గ్రాస్ రూట్ లెవెల్లో పక్కాగా ఈ కేసులో అల్లు అర్జున్ గారు బుక్ అయ్యాడు. జడ్జికి కావాల్సింది ఏంటంటే కోర్టులో నేను చెప్పే కదా ఎవిడెన్సే. ఎవిడెన్స్ అంతా పోలీసులు సేకరించి పెడతారు. మీరు తాత్కాలిక బెయిల్ ఇచ్చారండి, కానీ ఇతను అది ఆసరాగా తీసుకొని మన ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన విషయాన్ని గురించి చెప్పాడు అసెంబ్లీ సాక్షిగా. అసెంబ్లీ అంటే దేవాలయం, దాన్ని కూడా కాదని మా మీదే నెపం నెట్టుతున్నాడు. మొత్తం దీనికి కారణం ఇతనే, మనిషి చనిపోయిందని చెప్పినా థియేటర్ నుంచి వెళ్ళలేదు, దీనికి అడుగడుగున తప్పు చేసింది ఇతనే అని చెప్పేసి జడ్జి గారికి చెప్తారు. అప్పుడు ఏమవుద్ది? బెయిల్ క్యాన్సిల్ అవుతుంది.
ఇప్పుడు ఎంతమంది నువ్వు లాయర్లు పెట్టుకున్నా వాళ్ళు కాపాడలేరు. ఇప్పుడు చిన్నగా పోయేదాన్ని అంటే ఆయన ఎవరో లాయర్ చాలా దడదడలు ఆడించి ఆయన బెయిల్ 12 గంటల్లో మొత్తం అంతా 4 గంటల్లో మొత్తం చక్రం తిప్పి బయటికి తీసుకొచ్చేసారని తెగ హడావుడి చేశారు సోషల్ మీడియా అంతా అల్లు అర్జున్ తరపున లాయర్. ఇప్పుడు ఆయన మళ్ళీ దడదడలు ఆడిస్తే కోర్టులు భయపడతాయి. ఇక్కడ ఆల్రెడీ అది కూడా ఈ అల్లు అర్జున్ అభిమానులు మిగతా వాళ్ళందరూ కూడా కట్ చేసుకొని అవి కూడా విజయం సాధించినట్టు పెట్టుకున్నారు. దాని మీద కొంతమంది అడ్వకేట్ కూడా కోర్టులో కేసేశారు. ఆ ప్రొసీడింగ్స్ కట్ చేసుకొని చేయకూడదు, లీగల్గా వైలేషన్ అయినట్టే. ఈ అది కూడా కేసు ఫైల్ అయిందండి. అది కూడా మీకు అనువుగా చేసుకుంటే ఇది ఇప్పుడు జాతీయ స్థాయిలో సినిమా హిట్ అయింది, మంచి పేరు వస్తుంది. కానీ ఇక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు బ్యాడ్ వచ్చేసింది? ఈ సిచ్యువేషన్స్ అల్లు అర్జున్ గారికి ఇప్పుడు అనుకున్న ఆర్మీ ఎక్కడుంది, లీగల్ టీం ఎక్కడ పోయారు పాపం, ఇంటి పైన కూడా దాడి చేస్తే ఇప్పుడు దాన్ని ఖండించాలి, మనం అందరూ ఖండించాల్సిన విషయమే అది. తర్వాత పిఆర్ టీం ఏమైపోయింది ఇక్కడ ఈ సిచ్యువేషన్. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేశారు, మీరు సంబంధం లేని వ్యక్తులు మాట్లాడారు. ఎందుకంటే ఆయన ఎవరో ఒక ఏసీపీ, ఆయన తోచిన భాషలో విచిత్రంగా మాట్లాడాడండి. అలానే OUJSC అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళు ఏదైనా రాజకీయంగా మాట్లాడితే మాట్లాడాలి, కానీ డబ్బులు ఇప్పించడానికి వీళ్ళు పోయి ధర్నాలు చేయడం, రాళ్ళు తప్పండి, టమాటాలు అది మనం పూర్తిగా ఖండించాలి. ఇప్పుడు డీజీపీ ఎవరు? జితేంద్ర గారు, సీనియర్ ఐపీ ఆఫీసర్. సిటీ కమిషనర్ ఆనంద్ గారు. జితేంద్ర గారు ఏం చెప్పారు? ఆథరైజ్డ్ పర్సన్స్ మాట్లాడాలి. సీఎం గారు కూడా అది ట్వీట్ చేశారు. జితేంద్ర గారు ఏం చెప్పారు? వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంటల్ ఎవిడెన్స్ సార్ కావాల్సింది కోర్టుకి విత్ ఎవిడెన్స్. జితేంద్ర గారు ఏం చెప్పారు? మాకు ఎవరైనా ఒకటే, హీరోలు కాదు ఇక్కడ ఎవరైనా లాకి ఒబే ఉండాలా, ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలా, పరిస్థితులను బట్టి వెళ్ళాలి. కాబట్టి పరిస్థితులు విభేదించి చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటే ఎవరైనా మాకు ఒకటే అన్నారు. కాబట్టి ప్రజలను కాపాడాల్సింది వాళ్ళు చేసింది. నిన్న సిఐ రాజునాయక్ కావచ్చు, ఎక్కడైతే సంధ్యా థియేటర్లోకి వెళ్ళి చెప్పిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ కానించి చాలా సిస్టమేటిక్గా ప్రైమ్ ఎవిడెన్సెస్ కదా, వాళ్ళే ఎవిడెన్స్ కదా సార్. ఇప్పుడు బిడ్డ రేవతి చనిపోయేటప్పుడు కూడా ఆ బిడ్డ చేయబట్టుకుని ఉంది సార్, వదిలిపెట్టలేదంట. ఆ మాటలు చెప్తుంటే సీఎం గారు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయనకి ఏమన్నా ఇండస్ట్రీ మీద కక్ష ఏముండదు. ఆయన కక్ష ఉంటే కనుక స్పెషల్ షోలు, బెనిఫిట్ షో పర్మిషన్ ఇస్తారా సార్? ఎందుకు ఇస్తారు? ఇంత ఆదాయం వచ్చేదా? 1200 1400 టికెట్కి వచ్చేదా? వాళ్ళు 12,000 పెట్టుకున్నారండి. 30,000 రూపాయలు మధ్యతరగతి ప్రజలండి. అల్లు అర్జున్ గారి మీద, హీరో మీద అభిమానంతో, కొడుకు మీద ప్రేమతో తీసుకెళ్లి 12,000 4 టికెట్లకి లేటుకి వెళ్ళటం వల్ల భర్త కూతురు బతికారు. వాళ్ళు కూడా టైంకి అక్కడ ఉండుంటే వేరే రకంగా ఉంది. అంతే కదండి. పాప చనిపోయేటప్పుడు కూడా ఆ వీడియో చూస్తే ఆమె చివరికి వరకు అక్కడి నుంచి బయటపడాలనే తాపత్రయం కనపడింది. సరే, ఏదైనా కానీ మనిషి చనిపోయారండి. ఇక్కడ ఈ విపత్కరమైన పరిస్థితులు ఏంటంటే కొద్దిగా తనకు తాను తగ్గించుకుంటే ఈ కేసులో ఇంత దాకా తీసుకొచ్చేవాళ్ళు. ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదో ఫస్ట్ అది తెలుసుకోవాలి సార్. మేమేదో మా వెనక ఉందనుకుంటే కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకుంటే ఈ రోజు 3 తరాల్లో రాని సమస్య ఈ తరంలో ఎందుకు వచ్చిందని కూడా ఆ ఫ్యామిలీ ఆలోచించుకోవాలి. అది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మా 3 తరాల నుంచి మమ్మల్ని చూస్తున్నారు, మేము చాలా గొప్పవాళ్ళం కదా. 3 తరాల్లో రాని సమస్య ఈరోజు సంజాయిషించుకోవాల్సిన స్థితికి ఎందుకు వచ్చాం మనం అనేది ఆలోచించుకోవాలి. డెఫినెట్గా ఆలోచించుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలా. ఇప్పుడు దీన్ని ఎట్లా బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు ఎవరి రూల్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. చట్టానికి కావాల్సింది ఎవిడెన్స్ అంతా పోలీసులు సేకరించారు. దాంట్లో పక్కాగా దోషిగా అల్లు అర్జున్ గారు కనపడుతున్నాడు. ఇప్పుడు సినిమా క్యారెక్టర్ ఏమన్నా అల్లు అర్జున్ గారికి బాగా తలకెక్కేసిందా? సినిమా అంతా ఇక్కడ పుష్పాని తీర్చిదిద్దింది సుకుమారే, తర్వాత రంగస్థలంలో రామ్ చరణ్ తీర్చిదిద్దింది సుకుమారే. ఇదే సుకుమార్ సేఫ్ జోన్లో ఇప్పుడు ఆయన డల్లాస్ వెళ్ళి హ్యాపీగా గేమ్ చేంజర్ సినిమా చూశాను నేను, రంగస్థలంలో చూశాను. ఈ యొక్క సినిమా చూస్తే చిరంజీవి గారితో కూడా కొంత బిట్ చూశాడంట. నిన్న ఆయన డల్లాస్లో ప్రజల ముందు చెప్పింది డెఫినెట్గా జాతీయ అవార్డు రాబోతుందని చెప్పాడు. ఆ జాతీయ అవార్డు వచ్చిన అల్లు అర్జున్ తీర్చిదిద్దింది అతడే. ఇప్పుడు ఈ జాతీయ అవార్డు రాబోతుంది అన్నాడు. దిల్ రాజు అయితే ఏం చెప్పాడు? ఈయన డెఫినెట్గా రంగస్థలంలో వచ్చింది అనుకున్నాను, డెఫినెట్గా వస్తుందని చెప్పి ఆయన చెప్పాడు. సరే, ఏదేమైనా కానీ సార్ ఇక్కడ ఎవరు ఇక్కడ లాస్ అయింది చివరికి? స్వయంకృత అపరాధం వల్ల, తను పూర్తిగా అవగాహన చేసుకోకపోవటం వల్ల, సిచ్యువేషన్స్ని కరెక్ట్ టైంలో ఓవర్కమ్ కాకపోవడం వల్ల ఈ రోజున అల్లు అర్జున్ అద్భుతమైన భవిష్యత్తు, 42 సంవత్సరాలే, చాలా భవిష్యత్తు ఉంది, చేతులారా ఇది చేసుకున్నాడు అనేది మనం చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది అల్లు అర్జున్ చేసిన ఒక బ్లండర్ మిస్టేక్. అంటే సంధ్యా థియేటర్ దగ్గరకు వెళ్ళినప్పటి నుంచి మిస్టేక్స్ లెక్క మనం తీయొచ్చు, కానీ వీటన్నిటికంటే కూడా బిగ్గెస్ట్ మిస్టేక్ బెయిల్ పైన ఉండి కూడా ఆయన మీడియా ముందర మాట్లాడడం అనేది పూర్తి స్థాయిలో లీగల్గా ఆయన ఇరుక్కుపోయినట్టే కనిపిస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. అన్ని ఆధారాలని పరిశీలించిన తర్వాతే అసెంబ్లీలో
స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆ తరహాలోనే అక్కడ విషయ విశ్లేషణ జరిగింది. కానీ అల్లు అర్జున్ మాట్లాడినటువంటి విధానం వలన వాస్తవాలు మొత్తాన్ని పోలీసులు బయటకు తీసుకొచ్చి ప్రజల ముందర పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దీనివలన తీవ్రమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అల్లు ఫ్యామిలీ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎంత మాట్లాడాలో, ఎప్పుడు ఎక్కడ మాట్లాడకుండా ఉండాలో, మౌనం వహించాలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఆ కుటుంబానికి ఇప్పుడు కనిపిస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.